నాగేశ్వర సిద్ధాంతి గారు, అసలంటే భగవంతుని దృష్టిలో భక్తుడు అంటే ఎవరు? భగవంతుడు భక్తుడి నుంచి ఆశించేది సచ్చీలత, సత్ప్రవర్తన, సద్బుద్ధి. వీటితోనే ఆయన తృప్తి పడతాడు. ఏదో బంగారు పుష్పాలతోని అభిషేకం చేస్తేనో, లేకపోతే హోమాలు చేస్తే, లక్ష పూలతోని పూజిస్తే, ఉపవాసాలు చేస్తే, దీక్షలు చేస్తే మాత్రమే ఆయన తృప్తి పడడు. ఆయన కావాల్సింది నిజమైన భక్తి, సచ్చీలత, సద్బుద్ధి. ఈ వ్రతాలన్నీ చేస్తూ రోజు దేవుడి గుడికి వెళ్తూ దుర్మార్గమైన పనులు సమాజంలో చేస్తే దాన్ని భగవంతుడు ఎప్పటికి కూడా క్షమించడు, అటువంటిది ఆశించడు కూడా. వాళ్ళు ఎంత భక్తితో నడుస్తున్నామని ప్రజలకు చూయిస్తారే తప్ప కానీ వారిలో నిజమైన భక్తి లేదు. కాబట్టి వారు భగవంతుడు వాళ్ళను ఎప్పుడు కూడా ఆశించడు. అంటే వాళ్ళను భక్తుడు అనలేము, అంతేనా? అదేవిధంగా భక్తుడు కూడా, భగవంతుడి నుంచి భక్తుడు కూడా ఏదో గొప్ప గొప్ప ఆశించడు. పత్రం పుష్పం ఫలం తోయమన్నారు. ఆ బోలా శంకరుడికి ఒక గ్లాసు మంచినీళ్ళు పోస్తే ఆయన చాలా తృప్తి పడతాడు. ఆయన నాకేదో మీరు చేయలేదని కాదు, నిజమైన భక్తుడికి మనకు కన్నప్ప ఇవి చాలా దృష్టాంతాలు ఉన్నాయి. కాబట్టి భగవంతుడు భక్తుడి నుంచి ఆదేశించి సత్ప్రవర్తన, సచ్చీలత, ఆయన సంఘంకు ఒక మంచిగా ఉపయోగపడే వ్యక్తిగా ఉండాలనే కోరుకుంటున్నాను.